respected in-charge principal sir, dear colleagues, my dear students, all of you good morning. Good morning, sir. ఈ రోజు యాక్చువల్గా నేషనల్ డే ఇది 2008 నుండి మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేట్ చేసుకోవాలి. మనకు సండే వచ్చింది కాబట్టి ఒక రోజు ముందుగానే మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. నేషనల్ ఓటర్స్ డే అనేది 2011 నుండి ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదీన సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. జాతీయ ఓటర్ డే అనేది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే మనలో ముఖ్యంగా యూత్ ఎవరైతే కొత్తగా ఓటు హక్కు వచ్చిందో వాళ్ళకు అవగాహన కల్పించడం కొరకు, యువతను రాజకీయాలలో యాక్టివ్ పార్టిసిపేషన్ కల్పించడం కొరకు దీని ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా 25 జనవరి నాడే ఓటర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే మన భారత ప్రభుత్వం 1950 జనవరి 25వ తేదీన మన భారతదేశంలో ఎన్నికలు జరిపించడానికి ఒక ఎలక్షన్ కమిషన్ అనేది ఏర్పాటు చేసింది. అది జనవరి 25 1950లో చేసింది కాబట్టి ఎవ్రీ ఇయర్ జనవరి 25ను మనం నేషనల్ ఓటర్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. యాక్చువల్గా ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు కూడా మహిళలకు సరైన ప్రాధాన్యత కల్పించలేవు. దేర్ ఆర్ నో ఈక్వల్ రైట్స్ ఇంక్లూడింగ్ రైట్ టు ఓట్. ఈవెన్ అమెరికాలో కూడా ఎన్నో ఉద్యమాలు, ఎన్నో ఆందోళనలు, వార్తలు, ధర్నాలు జరిగిన తర్వాతనే అమెరికా ప్రభుత్వం దిగి వచ్చి వాళ్ళకు ఓటు హక్కు మహిళలకు కల్పించింది. కానీ ప్రపంచంలో ఒకే ఒక
వచ్చారు అని నిర్ణయించే నిర్ణయాధికారం ఉండేది కాదు. కాబట్టి 21 సంవత్సరాలకు ఓటింగ్ వయస్సు ఉండేది. 61 అమెండ్మెంట్ ప్రకారం అంటే 1978లో 61 అమెండ్మెంట్ చేశారు. ఆ అమెండ్మెంట్ ప్రకారం మన ఓటింగ్ వయసును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు కుదించడం జరిగింది. అంటే 18 సంవత్సరాల వయసులోనే పర్ఫెక్ట్ మెచ్యూరిటీ వస్తుంది. ఎవరిని ఎన్నుకోవాలి, ఎవరిని ఎన్నుకోకూడదు ప్రజలకు తెలుస్తుంది, యువకులకు తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఈ ఓటింగ్ ఏజ్ తగ్గించడం 88లో యాక్ట్ చేస్తే 89 నుండి దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. అప్పటి నుండి మన భారతదేశంలో ఎవరైనా కూడా those who are attained the age of 18 years they are eligible to cast their vote irrespective of their caste, religion, gender, వాళ్ళ కులము, మతము, భాష, ప్రాంతము, whether they are educated or uneducated, they are male or female అనే భేదభావం దీనే వయోజన ఓటింగ్ విధానము అంటారు, లేదా యూనివర్సల్ సఫ్రేజ్ అంటారు, లేదా యూనివర్సల్ ఫ్రాంచైజ్ అంటారు. అంటే 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులందరూ కూడా మనము ఓటర్ లిస్టులో మన పేరు నమోదు చేయించుకోవాలి. ఇది జరగడం లేదు. జనవరి 1 నుండే ప్రారంభమవుతుంది ఎవ్రీ ఇయర్. 18 సంవత్సరాలు నిండిందా జనవరి 1 వరకు మనం ఓటు నమోదు చేయించుకోవాలి. ఓటు నమోదు చేయించిన తర్వాత మనకు ఈవీఎం నెంబర్ వస్తుంది, ఈవీసీ నెంబర్ అని. ఆ నెంబర్ మనకు కార్డు రాకపోయినా ఆ నెంబర్ వేసే అవకాశం ఉంటుంది. తర్వాత కార్డు వస్తుంది. మన దేశంలో ఈ ఓటర్లు కాన్స్టిట్యుయెన్సీస్ ఎన్నికలు జరిపించడం ఇదంతా ఎవరు చూసుకుంటారంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. దీనికి ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు, ఇతన్ని రాష్ట్రపతి నియమిస్తారు. తర్వాత దీనిలో మరో 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు, వాళ్ళకు కూడా రాష్ట్రపతి నియమిస్తారు. ఆ రాష్ట్రాలలో జరిగే ఎన్నికలను ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ చూసుకుంటాయి. దేశవ్యాప్తంగా లోక్సభ, రాజ్యసభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళ ఎన్నికలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుంది. ఎలక్షన్ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన భారతదేశంలో పేరుగా కాన్స్టిట్యూషన్ విడగొట్టి అందులో భాగస్వామ్యం చేయాలనేది ఎలక్షన్ కమిషన్ ముఖ్య ఉద్దేశం. ఎలక్షన్ కమిషన్ ఇంకొకటి చేసింది, ఎవరైతే పార్టీలో జైన్ అవుతారో, పార్టీ పెట్టాలనుకుంటారో ఆ పార్టీని రికగ్నైజ్ చేయడం ఎలక్షన్ కమిషన్ బాధ్యత. ఆ పార్టీకి సింబల్స్ కేటాయించే బాధ్యత ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దగ్గరలోనే తమిళనాడు ఎలక్షన్లు ఉన్నాయి. మనకు 2 సినిమా యాప్తాలు 2 పార్టీలు పెట్టారు. విజయ్ ఆయన పెట్టిన పార్టీకి విజయ్ సింబల్ ని అలాట్ చేసింది ఎలక్షన్ కమిషన్. అలాగే ఇంకొక సింబల్ కేటాయించింది. సింబల్స్ ని కేటాయించే బాధ్యత, రికగ్నైజ్ చేసే బాధ్యత ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుంది.
అర్బన్ ఏరియాస్ లో చాలా మంది ఎడ్యుకేటెడ్ ఉండి కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఓటు వేసి ఓటు హక్కును వినియోగించుకోవాలనే అవగాహన లేదు. మనకెందుకులే, ఎవరు వస్తే ఏముంది, ఎవరు వచ్చినా కానీ అది కాదు. ఓటు అనేది ప్రజల చేతిలో ఆయుధం. మనం ఎలాంటి వ్యక్తిని ఎన్నుకోవాలి, ఎలాంటి వ్యక్తిని ఓడించాలి అనే ఒక గొప్ప ఆయుధం. కాబట్టి యువత ఈ ఎన్నికలలో పార్టిసిపేట్ చేయాలి అనే ఉద్దేశంతో ఆ ఎలక్షన్ లో ఎన్రోల్మెంట్ చేయించడం కొరకు, అవగాహన కల్పించడం కొరకు మనం 2011 నుండి ఈ నేషనల్ ఓటర్స్ డే అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి